ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై. అనివారం తాగింది, అది కోసింది, ఆలుగడ్డలు కోసింది. ఫ్రై అయితే చేస్తుంది, రైస్ అయితే పెట్టేసింది. ఈరోజు అయితే ఎందుకంత ఫాస్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. అయ్యా రోజు చేస్తాను కానీ చెప్తానా ఇంత ఫాస్ట్ అవుతుంది. పర్సు నా వెహికల్లో పెట్టేస్తాను, పెద్ద వెహికల్లో. టీ అయితే తేలేదు, టీ తేలేదు, అసలు పాలు తేలేదు, ఇంకా టీ అయితే పెట్టలేదు. చేనునే అని చూస్తున్నాడు డిష్. కొత్త ఫ్రెండ్స్ మీ అందరూ టీ తాగేస్తారా? నేనైతే టీ తాగలేదు కానీ హనీ వాటర్ అయితే ఇచ్చింది, నేను కూడా తాగేసాను. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. చిన్నపాలపేట పెద్దపల్లి తేండి, గొడవ చేయబోతుంది పొద్దున్నే. నువ్వు చేస్తున్నావు, నీ పిల్లలు చేస్తున్నారు. సరే ఉన్నే ఉన్నారు, ఎందుకట్లా చేస్తున్నారు? అవునవును, అదే ఉంది కథ. గొడవ పెట్టుకోవటం మాత్రం బాగుంటుంది. పొద్దున్నే ప్రశాంతం అనలేరా మనసు? ఎందుకు నాతో ఎందుకు గొడవ పెట్టుకుంటావు? నేనేం చేసిన? పొద్దున్న ఏమో లేదు ఒకటి, ఇంకంత దానికన్నా ఇంకా చిన్నగా కట్ చేయలేను, అంత చిన్నగా కట్ చేసిన. మా జెష్ అయితే ఇప్పుడైతే బనానా షేక్ మిల్క్ అయితే తయారు చేస్తున్నాడు. ఏమేమి వేసాడు చూడండి, జీడిపప్పు వేసాడు, కొన్ని కింద కింద వేయి కనిపిస్తలేవు అవి, బాదం పప్పు వేసాడు, అరటికాయ, చక్కెర వేసాడు. ఇక పాలు అయితే కొన్ని పెట్టాడు, ఇంకా చల్లగా కాలేదు. వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు ప్రజెంట్. అయితే పక్కన పెట్టేస్తాను. ఇక మా మేడం అయితే చూడండి ఏం చేస్తుందో. కుప్ప చేస్తున్నా. అంతా ఉడికినాక మస్తు ఉంటుంది చిన్న టేస్ట్. మేడం చూసిన వాడు ఏమంటున్నాడు? ఏం కాదు, కూర అంట కుప్ప చేస్తున్నాం అంట. అవునా? నేను చెప్తాను మంచిగా చేస్తుందని చెప్పిన. అట్లా అనకరా, లేపటి నుంచి లేకపోతే కూర కూడా చేయదు. ఇక అన్నం కూర. టీ అయితే పెట్టేసింది ఫ్రెండ్స్. టీ అయితే మరుగుతున్నాయి. దీంట్లో అల్లం వేస్తే కొంచెం బాగుందని అనుకుంటున్నా. వేసినా అదే, ఎందుకంత బీపీ గిట్ల ఉంది నీకు పొద్దున్నే? మరి చిన్నగా చెప్పచ్చు కదా వేసినా అని. అట్లా అరవద్దు, అర్థమైందా? బల్లేడుంది? లేదు, బల్లి అదేం లేదు, వెళ్ళిపోయింది. అది నేను వెళ్ళగొట్టినా ఆల్రెడీ. అవునా? ఏడుంది? లేదు. బల్లి అంటే ఎందుకు భయం నీకు? అదే కరుతుందా నేను బల్లి? ఫ్రెండ్స్ మీ అందరు టీ తాగేస్తారా? మేమైతే టీ అయితే, మా మేడం అయితే టీ వస్తుంది, ఇప్పుడైతే టీ తాగాలి. నంచుకొని ఉంటే బాగుంటుంది టీలో, బ్రెడ్ గిట్లా. అద్దులే మెల్లగా, అందుకని సౌండ్. వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, మీ అందరు టీ తాగేస్తారా? మేమైతే టీ తాగుతున్నాను. కూర్చొని నువ్వు తాగు, నేను ఒక్కని తాగుతున్నానా టీ? ఫ్రెండ్స్ టీ అయితే తాగేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రిపేర్ అయితే చేసేసారు. మా చిన్నవాడైతే చూడండి మిక్సీ పట్టుకొని దాంట్లో అయితే పోసేస్తున్నాడు. జాగ్రత్త, కింద పోకుండా పోయింది ఇద్దరు. ఏమైంది? కింద పోతుంది, అవసరం అయితే మళ్ళీ తాగండి. కింద పడుతుంది గ్లాసు, సరిపోతుంది. అదే అట్లా పెట్ట, స్పూన్ పెట్టు, చెయ్యి. మా ఊరికైతే పాపం ఇంకా చెయ్యి నొప్పి తగ్గలేదు, ఇంకొకసారి అయితే కట్టాలి. చిన్న ఎట్లా ఉంది? బాగుందా?
ఒక రోజు కాదు, రోజు తాగాలి. నాకు వద్దు, నేను తాగను. అద్దద్దు, దాగు చేసు. జస్ట్ వాళ్ళ మమ్మీకి అయితే ఫస్ట్ అయితే వేస్తున్నాడు. ఎట్లా బాగుందా? టేస్ట్గా ఉందా? షుగర్ ఎక్కువ తినద్దురా, చక్కెర తక్కువ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఏమైంది? పాలు ఎక్కువైనా, షుగర్ ఎక్కువ. కొంచెం ఈ గ్లాస్ తాగితే ఇక టిఫిన్ అవసరం లేదు. ఆల్రెడీ సగం తాగితే నాకు ఫుల్ అయింది. అవునా? చేసుకో, రోజు 3 అటకాయలు, కాజు, బాదం, హనీ, పాలు, చక్కెర. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొద్దున్నే ఇంకా మినపప్పు నానబెట్టా కానీ నేను మిక్సీ పట్టలేదు రాత్రి, అందుకని ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా పిల్లల కోసం. టిఫిన్ నైట్ రైస్ ఉందని. అండ్ ఇప్పుడైతే ఆలు ఫ్రై చేసిన. నిన్నటికి చారు ఉంది, అందుకని ఆలు ఫ్రై చేసిన. బాగుంటుంది, పిల్లలకి చాలా ఇష్టము. ఇట్లా కింద పడిపోయింది. ఓకే, ఇది ఆలు ఫ్రై చారు బాగా ఇష్టం అనమాట, అందుకని ఆలు ఫ్రై చేసిన. ఎంత బాగా వచ్చింది చూసారా, పొడి పొడి బాగా వచ్చేసింది. ఇది కూడా అయిపోతుంది. నైట్ రైస్ కొంచెం, అలాగే ఇప్పుడు కొంచెం రైస్ ఉండే, అది కూడా వేసేసి అయితే చేస్తున్నా ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టైం అయితే 8 అవుతుందండి నైట్. నేనైతే షాప్ దగ్గర ఇప్పుడే వచ్చాను. వచ్చేసి ఇంకా ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఇంకా పిల్లలైతే షాప్లోనే ఉన్నారండి. మా వారైతే ఈరోజు రాలేదు, ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మొన్న స్వీట్ పొటాటో తీసుకున్నాను, అస్సలు ఇంకా దాన్ని అసలు ఏం చేయలేదండి. అందుకని ఈరోజు అయితే ఒక వెరైటీ ఐటమ్ ఆల్రెడీ చూసారు కదా, మా వదిన అయితే చేసింది కదా ఊరికి వెళ్ళినప్పుడు, అవే నేనైతే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. మరి పిల్లలు తింటారా లేదా తెలియదు. ఇప్పుడైతే చూడండి, స్వీట్ పొటాటో అయితే మంచిగా నీట్గా కడిగేసి ముక్కల్లా కట్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని అయితే ఇంకా ఇప్పుడు బౌల్లో వేసేసి కొంచెం వాటర్ వేసి అయితే ఉడకబెట్టేసి ఇంకా తర్వాత చిన్నగా అయిపోతుంది. ఉడకబెట్టేసి ఇంకా దాంట్లో బెల్లం అన్నా లేకపోతే చక్కెర కలిపేసి ఇంకా స్వీట్ పునుగులు అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసారా 8 అవుతుంది టైము. ఇదిగోండి, ఇవన్నీ అయితే కొంచెం కాసేపు ఉంటే ఏమంటారు మళ్ళీ నల్లగా అయిపోతాయి. వాటర్ పోసి అయితే పెట్టేస్తా కొంచెం. ఫ్రెండ్స్, మావాడైతే జియో మార్ట్ అయితే బుక్ చేసిండు. ఏమేం చేసి వచ్చినాడా గుర్తులేదా? అంత తక్కువ పాలు, ఇంకా నూనె ఒకటి, బిస్కెట్లు, సోప్, సబ్బులు, ఉల్లిపాయలు అయితే ఇది బాగుంది. ఇవైతే బుక్ చేసిండు. ఎంతైనా వీటికి మొత్తం 247. అవునా? ఇంట్లో అయితే ఏమో చేస్తుంది. ఇప్పుడైతే ఏది చేస్తుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే కందగడ్డలతోని పునుగులు అంట, గెంజిగడ్డలతో. అవి అందులో పెడతావా ఇప్పుడు? ఇట్లా చూస్తే అవి గుర్తొస్తుంది. ఏది నువ్వు అప్పుడప్పుడు చేస్తావు కదా రొట్టెల మీద, రొట్టెలతో చేస్తావు కదా, ఏంటి అవి? అవునా? ఏమంటారు పేరు? పూర్ణం. పూర్ణం. వీటిని ఇట్లా వేసి దీంట్లో ఇట్లా చేసి నూనె కాగిందా? వేయడం. నేను ఎప్పుడు తినలే, నాకు తెలియదు అవన్నీ. మేము తినం అంత వెరైటీ. ఫస్ట్ టైం నేను చేసుడు కదా ఇది. బాగుంటాయా? తినచ్చా? అంతేనా? ఇదిగోండి, ఇలా అయితే తిప్పుకుంటూ మనం అయితే కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం టైం పడుతుంది కాలడానికి, పైన ఈ గోధుమ పిండి కదా. అసలు అయితే బియ్యం పిండితో చేస్తారు.